నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత అథ పంచమోధ్యాయः కర్మసన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, నీ ఒకప్పుడు కర్మల యొక్క త్యాగమును మరి ఒకప్పుడు కర్మయోగమును ప్రశంసించుచున్నావు. కావున ఈ రెంటిలో ఏది శ్రేష్టమో నీవే నిశ్చయించి చెప్పుము. అర్జునుడు అడిగాడు. శ్రీ భగవాను వాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానుడు పలికెను, కర్మత్యాగము కర్మయోగము అన్న రెండును మోక్షమును కలుగజేయును. అయితే ఆ రెంటిలోనూ కర్మత్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. గొప్ప బాహువులు కలవో అర్జున, ఎవడు దేనిని కూడా ద్వేషింపడో దేనిని కూడా కోరడో అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసి అని తెలియదగినది. ద్వంద్వములు లేనివాడును సులభముగా సంసార బంధం నుండి విముక్తుడు కాగలడు. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పండితా ఏకమప్యస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. జ్ఞానయోగము కర్మయోగము వేరువేరని అవివేకులు పలుకుదురు, కానీ వివేకవంతులు కాదు. ఆ రెంటిలోనూ ఏ ఒక్కదానినైనా నువ్వు బాగుగా ఆచరించినచో రెంటి యొక్క ఫలమును మనుజుడు పొందుచున్నాడు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. జ్ఞానయోగులచే ఏ స్థానము పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒక్కటిగా చూచువాడే నిజముగా చూచువాడగును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. గొప్ప బాహువులు కలవో అర్జున, జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండా పొందుటకు కష్టతరమైనది. కర్మయోగముతో కూడిన మననశీలుడు శీఘ్రముగా బ్రహ్మమును పొందుచున్నాడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. కర్మయోగమును ఆచరించువాడును పరిశుద్ధమైన హృదయము గలవాడును లెస్సగా జయించబడిన మనస్సు కలవాడును ఇంద్రియములను జయించినవాడును సమస్త ప్రాణుల యందుండు ఆత్మయు తన ఆత్మయు ఒకటే అని తెలుసుకొనిన వాడును అగు మనుజుడు కర్మలను చేసినను వానిచేనంటాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ సృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. పరమార్థతత్వము నెరిగిన యోగయుక్తుడు చూచుచున్నను వినుచున్నను తాకుచున్నను వాసన చూచుచున్నను తినుచున్నను నడుచుచున్నను నిద్రించుచున్నను ఊపిరి పీల్చుచున్నను మాట్లాడుచున్నను విడుచుచున్నను గ్రహించుచున్నను కండ్లను తెరుచుచున్నను మూయుచున్నను ఇంద్రియములు విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించిన వాడై నేను ఒకంతైనను ఏమీయూ చేయుట లేదు అనియే తలంచును. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.